అందరికీ నమస్కారం. నా పేరు శకుంతల. నా ఫస్ట్ ఎపిసోడ్ని ప్రణవ పీఠాధిపతులు అభినవశుక, భాగవత కళ్యాణకృష్ణ, త్రిభాషా సహస్రావధాని, ప్రవచననిధి బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురుదేవులతో ప్రారంభిస్తున్నాను. 4 ఏళ్ల క్రితం గురుగారితో మాట్లాడుతూ నేను ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాను, నా ఫస్ట్ ఎపిసోడ్ మీ ఇంటర్వ్యూతో ఉండాలి అని అడిగాను. వారు అలాగే తప్పకుండా చేద్దామని అన్నారు. ఫైనల్గా లాస్ట్ నవంబర్లో న్యూజెర్సీలో భాగవత సప్తాహం జరిగిన తర్వాత మాకు ఈ ఇంటర్వ్యూ రికార్డ్ చేయడానికి కుదిరింది. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, 18 పురాణాలలో మీకు బాగా ఇష్టమైన పురాణం ఏదైనా ఉందా, లేదా ఒక అంశమైనా మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నది? ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం అని ముందుగా రామభక్త హనుమంతుడికి నమస్కారం చేసుకుందాం. భోజనం పెట్టాక రకరకాలైనటువంటి మధుర పదార్థాలు అక్కడ పెట్టి ఇందులో ఏది ఇష్టం అంటే ఏం చెప్పలేము, ఎందుకంటే అన్ని మధురాలే కనుక. ఇదే ఏ కూరలో అయితే ఆ కూర ఇష్టం, ఈ కూర ఇష్టం లేదంటారు, వంకాయ కూర ఇష్టం లేదా టెంకాయ పత్ర ఇష్టం లేదు అనొచ్చు. కానీ అమృతంతో తయారు చేసిన పదార్థాలు అన్నీ అమృతమే కనుక ఇందులో ఏ అమృత భాగం ఇష్టం అంటే చెప్పలేము. అందుకే దేవలోకంలో ఒకప్పుడు ఏం చేశారంటే అమృత భాండం పట్టుకొచ్చారు. అంటే ఒక కుండలో అమృతం ఉంటుంది. ఈ కుండలో ఉన్న అమృతాన్ని వరసగా 18 గ్లాసుల్లో పోశారు. అంటే ఇప్పుడు ఆ 18 గ్లాసుల్లో ఉన్నది ఏమిటి? ఈ అమృతమే. ఇందులో మీకు ఏది ఇష్టం అంటే ఎవడూ చెప్పలేకపోయాట, ఎందుకంటే ఆ గ్లాసులు ఒకే రకంగా ఉన్నాయి, అందులో ఉన్నది అమృతమే. ఎదురుగుండా ఏది కనపడితే తాగచ్చు. మన 18 పురాణములు అటువంటివే. వేదవ్యాసుల వారు మన పూర్వజన్మ సుకృతం వల్ల ఈ కలియుగంలో ఉన్న మానవులని మరి ముఖ్యంగా బాగు చేయడం కోసమని మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, శివ, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మస్కాంద పురాణములు అనే పేరుతో 18 పురాణములు ఇచ్చాడు. కొంతమంది వ్యవహారంలో పురాణముల మీద పట్టు లేని వాళ్ళు వాయు పురాణమే తప్ప శివపురాణం లేదు అన్నారు. అటువంటి వాళ్ళని వ్యాసుడే చెప్పాడు అజ్ఞానులు అని. శివపురాణం 18 పురాణాల్లో ఉత్తమమైన పురాణం. ఆ విషయాన్ని అక్కడ చెప్పడం కాదు, ఏకంగా భాగవతంలో చెప్పాడు వ్యాసుడు. భాగవతంలో 12వ స్కంధంలో 7వ అధ్యాయంలో, మళ్ళీ ఆ 12వ స్కంధంలో 13వ అధ్యాయంలో 18 పురాణముల సంఖ్య, వాటి శ్లోకాలు కూడా వ్యాసుడే ఇచ్చాడు స్వయంగా భాగవతంలో. ఇదే మాట మళ్ళీ బ్రహ్మవైవర్త పురాణంలో కూడా అన్నాడు ఆయన. ఒక్క దేవీ భాగవతంలో తప్ప మిగతా అన్ని చోట్ల కూడా శివపురాణమే అని రాశారు. ఒక్క దేవీ భాగవతంలో వాయు పురాణం అని రాశారు. కానీ దానికి వాయు పురాణం అంటే శివపురాణమే. అందుకే శివపురాణంలో వాయువీయ సంహిత అని ఒక ప్రత్యేకమైన సంహిత కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద పురాణములు ఎన్నని చెప్పినప్పుడు 18. ఆ 18 పురాణాలు ఏమిటి? మత్స్య, మార్కండేయ, భవిష్య, బ్రహ్మ, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవివర్త, వరాహ, వామన, శివ, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద. ఈ 18 పురాణాలలో ఏ పురాణానికి ఆ పురాణం ఒక విశిష్టత కలిగినది. మాబోటి వాళ్ళం పరమాత్ముడు ఒక్కడే అని నమ్మేటటువంటి వాళ్ళం దేవీ భాగవతం చెబుతున్నప్పుడు అమ్మే కనపడుతుంది, అమ్మవారేలాగా కనపడతాడు పరమాత్మ. అదే శివపురాణం చెబుతూ ఉంటే శివుడు తప్ప మరొకడు లేనట్టుగా కనపడుతుంది. భాగవతం చెబుతూ ఉంటే ఆ విష్ణులీలలు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార మహిమలు, భగవంతుడు విష్ణువు ఎత్తిన 22 అవతారాలు, ఇవన్నీ కంట ముందు కనపడుతూ ఉంటే పరవశించిపోతూ ఉంటాం. అప్పటికి విష్ణువు తప్ప నాకు మరో దేవుడే కనపడ్డు. ఈ రకంగా ఏ పురాణం తీసుకుంటే ఆ పురాణములోనే ఉన్న ఒకే పరమాత్మ ఆయా రూపములతో ఆయా లీలలు చేస్తూ కనపడతాడు. కాబట్టి 18. కాకపోతే మోక్షము పొందడానికి భాగవతం ప్రధాన పురాణంగా వ్యాసుడు చెప్పడం వల్ల భాగవతాన్ని నేను ఎక్కువ చెబుతూ ఉంటాను. ఇప్పటి వరకు మీరు ఈ ఇంటర్వ్యూ ఈ డెట్రాయిట్లో
17వ తారీఖు నాడు చేస్తున్న సమయమునకు 400 భాగవత సప్తాహాలు చేసేది. 400వ సప్తాహం జరుగుతుండగా మీరు వచ్చారు. ఎంతో పూర్వం ఒకటి తక్కువగా 400లోకి అడుగుపెట్టి 399 మీ దగ్గర చేయించారు. మీరు మీ దగ్గర చేయించిన భాగవత సప్తాహం లాంటి సప్తాహం ఎక్కడా జరుగుతుందా అన్నంత బాగా జరిపించారు. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ అంత బాగానే జరుగుతున్నట్టు కనపడుతుంది. ఎక్కడికెళ్తే అలాగే ఉంటుంది అనుకోండి. కాబట్టి ఏది ఏమైనా భాగవతం మీద నాకు ఎక్కువ ప్రీతి. భాగవతం 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 అనుకుంటూ ఆ భాగవతం తలుచుకుంటూ వింటూ నన్ను నేను మరిచిపోతూ ఉంటాను. ఎంతెందుకు 10 సార్లు వేగంగా భాగవతం 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 అండి భాగవతం అనే పదం అయిపోతుంది. కాబట్టి భాగవతం అంటే భాగవతం అనమాట. చాలా సంతోషం గారు. మీరు ఎప్పుడు ప్రవచనాలు అవధానాలు అంటూ దేశ విదేశాలన్నీ తిరుగుతూ ఉంటారు. ఇంటి పట్టున అంత ఉండరు. అంటే మరి అమ్మగారు పిల్లలు వీళ్ళు మరి మీకు ఎలా సహకరిస్తున్నారు? మిమ్మల్ని బాగా మిస్ అవుతారు ఎక్కువ, అంటే చాలా పండగలు అవనండి, ఇంట్లో అయినా ముఖ్యమైన పుట్టినరోజులు అవ్వచ్చు, ఏదైనా వాటికి మీరు ఉండరు. మరి వాళ్ళు అవన్నీ సర్దుకుని మీకు సహకరించడం అది ఎలా జరుగుతుంది? ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం. ఔదార్యం కలిగిన వాళ్ళు అంటే ప్రపంచంలో ప్రతి ప్రాణిని ప్రేమించే పవిత్రమైన మనస్సు కలిగిన వాడికి ప్రపంచమే కుటుంబం. అందుకని వసుధ ఏక కుటుంబకం అంటే భూమియే ఒక కుటుంబం అని అర్థం. వసుధ ఏవ అని పాఠాంతరం ఉంది. భూమియే అని అర్థం. వసుధ ప్లస్ ఏవ వసుధైవ అంటే ఈ భూమియే ఒక కుటుంబం. కాబట్టి మాబోటి వాళ్ళకి ఎక్కడికి వెడితే అదే ఇల్లు. ఆ ఉన్న కాసేపు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అంత ప్రేమగా ఆదరిస్తూ ఉంటారు కనుక. అయినప్పటికీ భూమి మీద పుట్టాక ప్రతివాడికి ఏదో ఒక ఆశ్రమం, ఒక ఇల్లు, ఒక కుటుంబ వ్యవస్థ ఉంటుందిగా. ఇప్పుడు వ్యాసుడు ఉన్నాడు, ఆయనకి బదరీలో ఉన్న ఆశ్రమం అంటే ఇష్టం. నాకు తల్లి తండ్రి గురువు అన్నిటిగానే భావించేటటువంటి వారు మా గణపతి సత్యనారాయణ స్వామి వారు. అవునా, అది అందరికీ తెలిసినది. అంత బంధం స్వామివారితో నాకున్న బంధం, ఆయనకి నేనంటే ఉన్న వాత్సల్యం ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటాయి. ఎంతోమంది స్వాములు అందరూ మహానుభావులు ఉన్నా వారికి నాకు ఉన్న బంధం ఎక్కువ. అంతటి స్వామివారు ప్రపంచం అంతా తిరుగుతున్నా ఆయన కూడా మరి మైసూరు ప్రధాన పీఠం ఉంటుంది. ఆయనకి మైసూరు పీఠం తప్పదు, ఇష్టం అది. ఎందుకంటే అక్కడి నుంచే ఆయన యొక్క సాధన యాత్ర, లోకయాత్ర, లోకాలను తరింపచేసేటటువంటి యాత్ర ప్రారంభమైంది. అంత మాత్రం చేత ఆయన దత్తాత్రేయుడు కనుక మైసూరులోనే ఉండడు, మొత్తం అన్ని చోట్ల ఉంటారు. అవునా, అలాగే నేను కూడా. ఆశ్రమం ప్రధానంగా ఏలూరులో ఉన్నది. చాలా విశాలమైన సువిశాలమైన ఆశ్రమం. ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాదులో ఉన్న ఆశ్రమం చాలా బాగా అభివృద్ధి చేస్తున్నాం. 800 గజాల్లో 18 పురాణాలు ప్రవచించే పారాయణ జరిగే ప్రవచన మంటపం, సత్యనారాయణ స్వామి గుడి కడుతున్నాం. కాశీలో ఉంది, బెంగుళూరులో ఉంది, డాలస్లో ఉంది, ఇలా అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది, నాకు ఒక చోట ఉండడం కుదరదు, అంతా తిరుగుతూ ఉంటాం. ఇలా తిరుగుతున్నప్పుడు ఏలూరు పీఠాన్ని, గృహస్థాశ్రమ ధర్మాన్ని, అలాగే హైదరాబాద్ పీఠాన్ని, అక్కడ కూడా గృహస్థాశ్రమ ధర్మాన్ని మా కుటుంబ సభ్యులు అద్భుతంగా నడుపుతున్నారు. కాబట్టి మేము ఇంత హాయిగా తిరుగుతున్నాం. కాబట్టి ముందుగా శ్రీమతి రంగవేణి గారికి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. ఆవిడే లేకపోతే అసలు ఈ పీఠము లేదు, నిర్వహణ లేదు. ఇప్పుడు ఇవాళ ఇంత అభివృద్ధి చెందాక, సువిశాల ప్రాంగణం, భవనాలు, గదులు అన్నీ వచ్చాక, సౌకర్యాలు వచ్చాక అన్ని ప్రాంతాల వాళ్ళు వస్తారు, సాయం చేస్తామంటారు. ఒకప్పుడు చిన్న పీఠంలో మేము ప్రారంభించినప్పుడు ఆ చిన్న పీఠంలోనే కొన్ని వందల మందికి ఏ వంటవాడు లేకుండా ఆవిడ ఒక్కరే వండి వార్చారు. నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తు ఏంటంటే, మేము 2004లో పీఠం మొదటిసారిగా మా ఇంట్లో మొదలుపెట్టినప్పుడు ఒకేసారి 200 మంది వచ్చారు. 200 మంది కూడా రాత్రి 9ంటికి వచ్చారు, చూసి వెళ్ళిపోదామని. సాధారణంగా ఎవరికైనా ఓపిక లేకపోతే ఏమంటారు, చూసి వెళ్ళిపోతే అలాగే అంటారు. కానీ ఆవిడ మీరు చూడడానికి వచ్చారు, భోజనం చేసి వెళ్ళాలని అప్పటికప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఇంట్లో ఉన్నదాన్ని సిలిండర్ అంతా అయిపోతున్నా సరే పట్టించుకోకుండా 200 మందికి అన్నం వండి, కూర వండి, కొన్ని ఉట్టినే పచ్చడి మెతుకులు కాదు, సాంబారు వండి, అప్పడాలు వడియాలు వేసి పెట్టేసరికి వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. అందుకని ఆవిడ అన్నపూర్ణది. ఆ లక్షణం పిల్లలకు కూడా వచ్చింది, మా అమ్మాయిలిద్దరికీ వచ్చింది. అదృష్టం అల్లుళ్ళ రూపంలో మా ఇంటి తలుపు తట్టింది. మా పెద్దల్లుడు విశ్వనాథ్కి ఎంత సహనం, ఎన్ని కార్యక్రమాలు చేస్తాడు. ఆయనతో మాట్లాడే వాళ్ళంతా విశ్వనాథ్ గారు మా సొంత సభ్యుడండి అంటారు.
ఆయన రాకతోటి పీఠం యొక్క వ్యవస్థ ఇంకొంచెం పరిధులు దాటి విస్తృతమయ్యింది. ఆ సమయంలో మేనల్లుడే అల్లుడిగా రెండో అల్లుడు వచ్చాడు. అతనికి యజ్ఞాలు అవి ఇష్టం. ఆర్గనైజేషన్ సెక్షన్ అంతా విశ్వనాథ్ గారు తీసుకుంటే యజ్ఞాలు, పూర్ణాహుతులు, పారాయణలు ఇందులో ఈయన కూర్చుంటాడు. అలా ఇద్దరూ కలిసి ఈ పీఠమును అద్భుతంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి నాకు శిష్యులు, ఇటు పిల్లలు, అల్లుళ్ళు అంతా కూడా చేదోడు వాదోడుగా ఉండడం వల్ల, మేదోడుగా ఉండడం వల్ల ఈ పీఠం హాయిగా సాగుతున్నది. చాలా చోట్ల పీఠాల్లో సభ్యుల మధ్యలో గొడవలు ఎక్కువ ఉంటాయి. కాస్త అభివృద్ధి చెందిందా పీఠం కొట్లాట్లు ఉంటాయి. అటువంటి మాట వరుసకు కూడా లేవు. ఎవడన్నా అలాంటి వాడు వచ్చినా రెండో రోజున పారిపోతాడు ఈ మంచితనం చూడలేక. అందువల్ల ఎప్పుడైతే భగవంతుని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తామో, నిరంతరము చిత్తశుద్ధితో భగవత్ సంబంధ కార్యక్రమాలు చేస్తామో అటువంటి వాళ్ళకి భగవంతుని అనుగ్రహం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఈ జన్మలో నా అంత అదృష్టవంతుడు లేడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చిన్నప్పుడే హిమాలయాల్లో తపస్సు చేయగలిగాను. ఆ తర్వాత గృహస్థాశ్రమంలోకి వచ్చాక రంగవేణి గారు లాంటి ఇల్లాలు దొరికింది. పిల్లలు గిరిగీచితే ఆ గీటు దాటడం. ఎంత ఔచిత్యంతో ఉండాలో అంత ఔచిత్యంతో ఉంటారు. ఈ మధ్యన ఈ మీ ఇంటర్వ్యూ చూడడానికి వచ్చిన ఆయనలో ఒక ఆయన ఈ పక్కన కూర్చున్నారు. ఒక ఆయన మా ఇంటికి వచ్చి, ఇది అమెరికా వచ్చే ముందు పొద్దున్న దిగాక రాత్రికి ఫ్లైట్ మాకు, ఆ పగలు చూసి పిల్లల్ని స్కూల్కి పంపుతూ ఇన్ని కూరలు పిండి వంటలతో భోజనం పెట్టి అలసిపోకుండా విసుక్కోకుండా మళ్ళీ మాకు భోజనాలు పెట్టి వాళ్ళ స్కూల్కి పంపి మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి మేము వెళ్ళేలోపు రైల్లోకి వెళ్ళడానికి, అదే ఫ్లైట్లోకి వెళ్ళడానికి పార్సిల్ కూడా చేసింది మా పెద్దమ్మాయి శ్రీకరి. అది చూచి ఆశ్చర్యపోయాడు. తల్లి నోట్లో చూడిపడిందా ఏమిటన్నాడు ఈయన. ఈయన పేరు రత్నాకర్ గారు అని. ఈయన కూడా విశాఖపట్నంలో ఉంటారు. ఆయన మానవుడు. అలాంటి వాళ్ళు అంతా ఆశ్చర్యపోతున్నారంటే మరి శ్రీకరి అంత బాగా చాకరీ చేస్తుంది. కాబట్టి పిల్లలు మా శ్రీకరి కానీ శ్రీ విద్య కానీ పారాయణలు చేయటంలో, కుటుంబం నిలబెట్టడంలో అద్భుతంగా తమ పాత్ర నిర్వహిస్తున్నారు. అల్లుళ్ళు ఇంకా శిష్యులు చెప్పాకల్లా. హైదరాబాదులో కానీ, ఏలూరులో కానీ, గుంటూరులో కానీ గుడి బడి అనే పేరుతో ఎంత నిర్వహిస్తున్నారమ్మా. మేము గుడి బడి అని ఒక టీం పెట్టాం. ప్రాచీన ఆలయాలని బాగు చేయడం, కొత్త ఆలయాలు కట్టడం, ఆ గుడిలో స్తోత్రాలు చేయటం, గుడులను బాగు చేయటం. గుడితో ప్రపంచం బాగుపడాలి. ఒకప్పుడు బడులన్నీ గుడిలోనే ఉండేవి. అటువంటి గుడి బడి పెడితే బెంగుళూరులో, తాడిపత్రిలో, కడపలో, అనంతపురంలో, గుంతకల్లులో, తర్వాత ఇందాక చెప్పానే కడప, ఆ కడపకి దగ్గరలో మూడు ప్రాంతాలు ఉన్నాయి వరుసగా. మైదుకూరు, ఈ విధంగా ఆ ప్రాంతాల్లో కాశీలో కూడా చేశారు, అద్భుతంగా చేశారు. అలాగే గుంటూరు శివప్రసాద్ గారు భలే నడుపుతాడు. శివకుమార్ అని పేరు, శివప్రసాద్, రెండు పేర్లు నాకు ఒకే రకంగా ఉంటాయి. అలాగే చెన్నై, ఇక్కడ చూస్తే అమెరికాలో కూడా అలాగే చేస్తున్నారు. ఇంకా హైదరాబాదు, విజయవాడ, ఏలూరు, ఇలా ఏ ప్రాంతం ఎత్తుకుంటే ఆ ప్రాంతం, అన్ని ప్రాంతాల్లో ఈ గుడి బడి అద్భుతంగా నిర్వహిస్తున్న ఈ శిష్యులందరూ మాకు పిల్లలే కదా. మరి ఇంతమంది పిల్లలు వీళ్ళు. కాబట్టి కన్నబిడ్డలే బిడ్డలు కాదు, అందరికంటే వీళ్ళు గొప్ప బిడ్డలు. సరే, ఈ ఎంతమంది ఆశ్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి, అక్కడ పనులు బాగా చూసుకుంటున్నారు కాబట్టి నేను ప్రయాణం హాయిగా చేయొచ్చు అనుకుందామా అన్న, నేను వెళ్ళిన చోట కూడా బాగుండాలిగా. ఇప్పుడు మొన్న అక్టోబర్ 29 ఇక్కడికి వచ్చాం. లాస్ ఏంజల్స్లో దిగాం. అరుణ గారు, నరేందర్ రెడ్డి గారు అని వారింటి పేరు, వారింట్లో దిగాం. ఆ ఇంట్లో కూర్చుంటే మా ఇల్లులే అనిపించింది. అక్కడి నుంచి వెళ్ళాం. ఇంకా ఏ ఇంటికి వెడితే ఆ ఇల్లు. ఆ ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే శిరస్సు మీద వాళ్ళని పెట్టి పూర్వం గురువులు మోసేవారు, అలా నెత్తి మీద పెట్టుకు చూశారు. ఇక మీ దగ్గరకు వచ్చాం. మీ ఇల్లు మాకు రాసి ఇచ్చేశారు. మీరును, మీ భర్త గారు విజయ్ గారు, మీ పిల్లలు కూడా ఆశ్చర్యకరంగా ఎంతో భక్తి శ్రద్ధలతో చూశారు. అందువల్ల మా వాళ్ళంతా పారాయణకు వచ్చిన వాళ్ళు ఈ న్యూయార్క్ వదలకుండా ఇక్కడే ఉంటే బాగుండు, ఆవకాయలు, గోంగూరలు, దెబ్బకాయలు అన్నారు. వాళ్ళు ఏదైనా హాస్యం అయినా మీరు ఆనందంగా తీసుకున్నారు. మీరు టీ పెడితే మీకు మార్కులు వచ్చాయంటే ఆనందం పడిపోయారు, మళ్ళీ విసుక్కోకుండా. సరే, అలాగే ఇప్పుడు డెట్రాయిట్ వచ్చాం. ఇక్కడ ఎలా ఉంది, రేపు పొద్దున డాలర్స్ పెడతామా. ఇంకా కృష్ణ పద్మ, ఆ ఇల్లే మా పీఠం. పాపం ఆవిడ కష్టపడి కొనుక్కున్న ఇల్లు బయట మా గోత్రం పేరుతో శ్రీవత్స శాశ్వత నిలయం అని పెట్టుకుంది.
అసలు వాళ్ళ జీతం వాళ్ళు ఏం వాడుకుంటున్నారో తెలియదు పాపం. అన్ని ధర్మకార్యాలకే వాడుతున్నారు. అంత మంచి మనుషులని చెప్పడానికి. అంటే డబ్బు ఖర్చు పెడితే మంచివాళ్ళు, ఖర్చు పెట్టకపోతేనే కదా అక్కడ. వాళ్ళ సనాతన ధర్మానికి సంబంధించిన భక్తి శ్రద్ధలు అంత ఆకట్టుకుంటున్నాయి నన్ను. అలాగే రేపు మళ్ళీ శాన్ ఫ్రాన్సిస్కో పెడతాం. ఆ మౌంటైన్ హౌస్లో పీసీ ప్రవీణ్ కానీ, అక్కడ ఉన్న రావు గారు కానీ, వీళ్ళంతా ఎంత బాగా చూస్తారు. ఇంకా సాహిత్యానికి వచ్చేసరికి చెమట శ్రీనివాస్ గారు ఆప్త, ఆయనకి ఒక గురువు గారే ప్రాణం. శ్రీనివాస్ గారు చెమట అంటేనే చాలు గురువు గారి కోసం ప్రాణం ఇచ్చే మనిషి. ఎంతమందిని సమన్వయం చేస్తూ మా కోడే జగదీష్ గారు యూట్యూబ్ పెట్టారు ఇక్కడ, అవునా? ఆయన లేకపోతే అసలు యూట్యూబ్ లేదు, ఐట్యూబ్ లేదు, అసలు ఈ పురాణాలన్నీ గాలిలో కలిసిపోయాయి. ఆయన ఒక మహర్షి. ఇలా ఒకళ్ళిద్దరు అనడానికి లేదు. నేను అందరి పేర్లు చెప్పుకుంటూ పోతే ఇంటర్వ్యూ అంతా వాళ్ళతో నిండిపోతున్నా. అద్భుతంగా ఈ కార్యక్రమములు నిర్వహిస్తున్న ఎంతమంది సహకారమే మన పీఠము యొక్క విజయమునకు మూల కారణము. అర్థమైందా? మీ వారి పేరు తరికళ్ళ విజయ్ అయితే మాది ప్రపంచమే ఒక విజయం. తర్వాత గురుగారు, మీరు ఆధ్యాత్మ ప్రయాణం అసలు ఎలా ప్రారంభమైంది? అంటే చిన్నప్పుడు విషయం ఏదైనా మిమ్మల్ని దీనికి ప్రభావితం చేసిందా ఈ ప్రయాణానికి? అంతే. కొన్ని పూర్వజన్మ సుకృతంతో పుట్టుకతో వస్తాయి. ఆ పుట్టుకతో వచ్చేందుకు మూలకారకులు తల్లిదండ్రులు. తల్లిదండ్రుల సంస్కారం బాగుండాలి. ఇక మా అమ్మా నాన్నగారి గురించి తలుచుకుంటే నేను ఒక్కసారి ప్రపంచం మర్చిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను. ఇప్పుడు లేరు వాళ్ళు, శారీరకంగా లేరు కానీ మానసికంగా ఉంటారు. భూదేవి యొక్క ఓర్పు ఏమిటి? భూదేవి యొక్క ఓర్పును ఒక ముద్ద చేస్తే ఆవిడ మా అమ్మ. అమాయకత్వం అంటే మోసం తెలియకపోవటం, పరమ పాండిత్యం, మంత్రశక్తి, కవిత్వం, వ్యాకరణాలు, ఇటువంటివన్నీ కలిస్తే మా నాన్నగారు. అంతటి పాండిత్యం ప్రపంచంలో ఎవరికి ఉండదు. మూర్తి భవించిన అమాయకుడు. పైగా అమాయకుడు అంటే ఏవి తెలియని వాడు కాదు సుమా, మాయ ఎరగని వాడిని అమాయకుడు అంటారు. అమాయకుడు అనాలి. అమాయకుడు అంటే మాయ ఎరగడం. ఆయనకి ఏమి మాయ తెలియదు, కల్లా కప్పడం తెలియదు. ఇప్పుడు మీరు కనబడి దండం పెడితే తల్లి వచ్చావా, నువ్వు నా కూతురు అమ్మా అని మెళ్ళవరు గొలుసు ఇచ్చేసేవాడు. ఇంకోటి ఎవడో వచ్చాడు, దండం పెట్టాడు, వచ్చావా మా ఇంట్లో భోజనం చేయి. ఇంట్లో ఏముందో లేదో తెలియదు. అలా దానం చేసేయటం అనే ఒక విచిత్ర లక్షణం కలిగిన మహాత్ములు. ఇంకా అటువంటి మహాత్ముల గురించి ఏమంటామమ్మా? 1000 ఎకరాలు ఆ రోజుల్లో దానం ఇచ్చారని మా చిన్నప్పుడు ఓ రోజు నేను రామేశ్వరం ఊరు వెళ్ళాం. కాకినాడకి దగ్గరలో ఉంటుంది రామేశ్వరం. ఆ రామేశ్వరం మా నాన్నగారిది, మా పెద్ద నాన్నగారిది, మా తాతగారిది ఆ ఊరు. కాకినాడకి చాలా దగ్గర. ఆ ఊరు వెళ్ళగానే మీ నాన్నగారు మీ పెద్ద నాన్నగారు చెరొక 1000 ఎకరాలు దానం చేశారని వాళ్ళు చూపించారు. అప్పటికి మా నాన్నగారికి పెళ్ళి అవ్వలేదు, మా పెద్ద నాన్నగారికి పెళ్ళి అయ్యిందో అవ్వలేదో మరి నాకు తెలియదు. ఆ టైంలో ఆ బాల్యంలో వాళ్ళకు వచ్చిన ఆస్తులు అలా ఇచ్చారంటే వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులు ఆలోచించండి. అంత దానం చేసి చేతిలో చిల్లిగా అవ్వలేక పొట్ట పోషణ కోసం చదువుకోవడానికి వెళ్ళిపోయారు. అంటే ఎంత అద్వైత తత్వం ఆలోచించండి. శివాయ విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడు భక్త జనంబు వైదిక ధ్యాయతకెత్తవెచ్చు పరతత్వము కొల్చెదనిష్ట సిద్ధి కిందని తిక్కన గారు అంటారు భారతం ఆరంభంలో. అందువల్ల విష్ణు రూపములో ఉన్న శివుని కొరకు నమస్కారం, శివుడి రూపంలో ఉండే విష్ణువు కొరకు నమస్కారం అని. రూపాయి అంటే రూపము కలిగిన వాని కొరకని అర్థం అండి. అక్షరజ్ఞానం లేని సొంటెవడం ఈ మధ్యన రూపాయి అంటే రూపాయి అనుకుంటాట. రూపాయి అంటే అర్ధ రూపాయి అని. ఇంత పెంట పెనుగులు అసభ్యులు అయినటువంటి వాళ్ళు, సంస్కృతం తెలుగు తెలియనటువంటి వాళ్ళు అందరూ కూడా దేవతా విమర్శ చేస్తారు కలియుగంలో. వీళ్ళంతా శిశుపాలుడిలాగా నాశనం అయిపోతారు. దాని గురించి భవిష్య పురాణంలో అద్భుతంగా రాశాడు. కలియుగంలో మానవుల్లో ఎక్కువ మంది ఇలా మూర్ఖులు ఉంటారట, సొంటలు ఉంటారట. శివకేశివ భేదం పాటించే నీచాతి నీచులు క్షుద్రులు పుడతారు అన్నారు. ప్రాయేణ అలసాహ క్షుద్రాహ పాపిష్ఠాహ. ఈ విధంగా వీళ్ళంతా తయారవుతారు. కానీ రూపాయ అంటే రూపము కలిగిన వాని కొరకు. చతుర్థి భక్తి. రూపహ అనే శబ్దం రూపాయ అవుతుంది చతుర్థిలో. అదేనా? విష్ణు శబ్దం విష్ణవే, శివ శబ్దం శివాయ అవుతుంది, హరి శబ్దం హరయే, హర శబ్దం హరాయ. అందువల్ల నేను ఎప్పుడు హరాయ హరయే నమః అనుకుంటాను. అలా మా నాన్నగారు నిరంతరం ఎప్పుడైతే 2 మంత్రాలు చేస్తున్నారో మాకు ఆ మంత్ర ప్రభావం పడుతుందిగా. మా అమ్మ మడి కట్టుకోకుండా ఏమో తెలియదుగా చిన్నప్పుడు.
తర్వాత అది పెద్దవాళ్ళు అయ్యాక కొన్ని మడులు తగ్గించవలసి వచ్చింది, కానీ వీలున్నంత వరకు ఆవిడ జీవితం అంతా పవిత్రంగా గడిపింది. ఎప్పుడు రామకోటి రాసింది తెలుసా, చివరి చచ్చిపోయేదాకా రామకోటి రామ 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 అని రాసి రాముళ్ళు లేనైపోయాడు. అలాంటి మనుషుల యొక్క ప్రవర్తన వల్ల చిన్నప్పటి నుంచి నాకు భగవద్భక్తి వచ్చింది. రోజు కృష్ణుణ్ణి తలుచుకుంటాను, కృష్ణ కథలు వింటాను, మంత్రం శివమంత్రం చేసేవాడిని. మా చిన్నప్పుడు మాకు ఒక రుబ్బురోలు ఉండేది, చిన్న రుబ్బురోలు. ఇప్పుడు మా ఇంట్లో ఉంది. దాని మీద ఒక పొత్తన ఉండేది. అందులో మా అమ్మ మినపప్పు కూడా రుబ్బి కడిగి పక్కనెట్టేది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది యథాతథంగా చెబుతున్న సత్యం, అక్కడున్న పరమాత్ముడి సాక్షిగా చెబుతున్న సత్యం. మాబోటి వాళ్ళం అసత్యం ఎందుకు ఆడతాం? ఆ శివలింగం కింద భావించేదాన్ని మార్కండేయుడు కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకునేవాడిని. మా ఊళ్ళో అప్పట్లో మేము చిన్నప్పుడు ఉన్న ఊళ్ళో గణపురంలో శివాలయం ఉండేది, సువర్ణేశ్వర స్వామి ఆలయం. ఆలయం పైన మార్కండేయుడి విగ్రహం శివలింగాన్ని కౌగిలించుకున్న బొమ్మ ఉండేది. అది చూడగానే నేనే మార్కండేయుడిని అనే భావన కలిగి రోజు శివుని కౌగిలించుకోవాలనిపించేది. గుళ్ళోకి వెళ్ళనివారు కదా, ఎవరిని పెడితే వాళ్ళని అని వెళ్ళరా. ఎంత మా గురువు గారు అంటూ అర్చకుడు మా నాన్నగారిని పూజించినా అర్చకుడికి కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకని మా ఇంటికి వచ్చి మాకు లంకంత కొంప ఉండేది. ఆ కొంప అంతా శిథిలావస్థలో ఉన్నటువంటి శిథిలాలయం. ఆ ఇంట్లో పాత గదిలో కూర్చుంటే ఈ రుబ్బురోలు పెట్టుకుని అలా కౌగిలించుకొని ఓం నమ శివాయ అని పాడుకుంటే అలాంటి అనుభూతులు చిన్నప్పుడు ఎన్నో ఉన్నాయి. ఇంకా హిమాలయాలకి 8వ ఏట వెళ్ళి అక్కడ అదృష్టవశాత్తు ఎంతోమంది యోగులను చూచాను, వారిచ్చిన అనేక మంత్రాలు పొందాను. అంత పూర్వం చిన్నప్పుడు శ్రీశైలం వెళ్ళాను కాలినడకన. ఆ శ్రీశైల అరణ్యాలలో యోగుల్ని చూశాను. నా జీవితంలో ఒక విచిత్రమైన కాలం ఒకటి ఉంది. 1 ఏడాది చదువు లేదు, సంధ్య లేదు, ఊరు వదిలేసి పారిపోయారు. ఎక్కడికి పోయానో తెలియదు ఎవరికి. ఆ టైంలో నేను పిచ్చెక్కినట్టు వెంట పడ్డా. కాకపోతే ఒక సమస్య ఒకటి వచ్చింది. నేను శ్రీశైల అరణ్యాల్లో ఒక యోగిని చూశాను. యోగి అండం కంటే ఆయనే యోగేశ్వరుడు శివుడు. ఆయన మంత్రం ఇచ్చి, నీకెన్నో శుభాలు కలుగుతాయి, నువ్వు నా ద్వారా మంత్రం పొందిన విషయం కాశీ వెళ్ళేదాకా, మీ ఇల్లాలు వచ్చేదాకా, పెళ్ళయ్యేదాకా ఎవరికి చెప్పొద్దు అన్నాడు ఆయన. అది వాగ్దానం తీసుకున్నారు స్వామివారు ఒక ఆయన. అలాగే అన్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి మమ్మల్ని ఒక ఆయన తీసుకొచ్చాడు, గోటేడు సూర్యనారాయణ గారు. ఒక ఆయన ఎలాగో దొరికాడు, ఆయన పట్టుకొచ్చాడు. ఆయన పేరు సూర్యనారాయణ గారు, గోటేటి వారు, మా ఇంటి పక్కన ఉండేవారు. వచ్చిన తర్వాత ఎక్కడ పోయావు అని అందరూ గొడవ చేస్తే ఎవరికి చెప్పలే, ఇంట్లో చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఒక మా నాన్నగారి వాడి గురించి అడగండి, వాడే చెప్తాడులే అని మా నాన్నగారికి తెలుసు, కారణ జన్ముండని. మా ఊళ్ళో నా క్లాస్మేట్ ఒకడు వేగిరాజు లచ్చిరాజు అని ఉండేవాడు. ఈ లచ్చిరాజు అన్నవాడు పిచ్చిగా అడిగాడు గట్టిగా, నువ్వు నిజంగా నాకు మిత్రుడు అయితే ఎక్కడికి వెళ్ళావో చెప్పాలి, ఏం జరిగిందో చెప్పాలి. గట్టిగా బలాత్కారం చేస్తే చెప్పకూడదు అని తెలుసుండి కూడా, గురువునకు చెప్పనని మాటిచ్చి కూడా వాడు బలవంతం మీద జరిగి చెప్పారు. అప్పుడండి నాకు మతిపోయింది కొద్ది రోజులు. ఆ టైంలో నేను ఏం చేస్తున్నా నాకు తెలిసేది కాదు. దాదాపు 1 ఏడాది నా జీవితంలో అది విచిత్రం. ఇప్పటికీ ఆ ఏడాది కాలంలో అది చీకటి జీవితం నాకు. ఆ సమయంలో ఏం చేసినా అది అందరికీ చెడ్డ కిందే కనపడుతుంది. మీరు రామ అంటే బూతుమాటగా ఉంటుంది, ఎందుకంటే శివద్రోహం అయిపోయింది అక్కడ. అందువల్ల కారణ జన్ములు గురువుగారు వద్దన్నప్పుడు గురువుగారు కొన్ని రహస్యాలు చెబుతారు. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇతరులు చెప్పకూడదు, చెబితే అది శాపం అవుతుంది. 1 ఏడాది అలా పిచ్చెక్కినట్టు తిరిగాక మళ్ళీ క్రమక్రమంగా అందులోంచి కోలుకొని ఏదో మళ్ళీ 10th క్లాస్ రాసి ఇంటర్మీడియట్లోకి అడుగుపెట్టి మళ్ళీ ఆ గురువుల యొక్క శాపం తీరిపోయింది కనుక ఆ ఏడాది తర్వాత కొంచెం పుంజుకున్నాం. కానీ పుంజుకోవడానికి మధ్యలో కొంతకాలం పట్టింది. దానివల్ల అప్పుడు కనుక నేను నిగ్రహంతో ఉంటే నాకు ఈ అభండాలు వచ్చేవి కావు. తదనంతరం చదువుకుని అనేక యాత్రలు చేసి మహాత్ముల్ని సేవించి నా జీవితం అంతా ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతాను. ఇదనమాట ఒకప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఈ దేవతలు అలాగే పట్టుకున్నారు. ఇప్పటికి కూడా ఒక్కసారి ఆ భాగవతం చెబుతుంటే మీరు చూస్తూనే ఉంటారు కదా, రుక్మిణీ కళ్యాణం చదివితే నేనే రుక్మిణిని అయిపోతాను. చెమరుస్తాయి కళ్ళు. ఆ మార్గంలోకి వెళ్ళిపోయినప్పుడు లీనమైపోతూ ఉంటాను. శివపురాణం చెబుతున్నప్పుడు, శివపార్వతుల కళ్యాణం చెబుతున్నప్పుడు అమ్మవారు పార్వతి శివుడి కోసం ఎంత దుఃఖించిందో అవి తలుచుకున్నప్పుడు ఆ పాత్రలోకి వెళ్ళిపోతూ ఉంటాను. పిలిస్తే కళ్ళ ముందు అలా నృత్యం చేస్తున్నట్టుంటాడు పరమాత్మ. ఇది ఇట్ట అబద్ధం అన్నారు అనుకోండి, అది వాడి కర్మ, నేనేం చేయను. నాకేమో అనుభూతి కలుగుతోంది, నాకు అనుభూతి కలగలేదని మీరు స్టేట్మెంట్ ఇస్తే నేనేం చేయలేను. ఎవరికైనా భగవంతుడు కళ్ళ ముందు కనపడతాడు, అనుభూతి కలుగుతుంది. డైరెక్టే దిగిరాడుగా అయినా అనుభూతి కలుగుతూ ఉంటుంది.
తర్వాత గురుగారు, మీరు గురుత్వం వైపు మిమ్మల్ని దారి తీసినది ప్రధాన కారణం ఏమిటి? నాకు ఒక గురువు మంత్రం ఇచ్చాడని చెప్పాక ఇందాక శ్రీశైలంలో, ఆ తర్వాత హిమాలయాల్లో కూడా గురువులు కనిపించారు. నేను వాళ్లతో పాటు హిమాలయాల్లో ఉండి తపస్సు చేసుకుంటాను అంటే, కాదు నాయనా, కొంతకాలం నువ్వు గురుత్వం వహించి భూలోకం అంతా పర్యటించు. ఎంతోమంది శిష్యుల్ని మంత్రం ఇచ్చి పవిత్ర మార్గంలో నడుపు. నీ శిష్యుల్లో కొంతమంది నీ కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళ సహకారం తీసుకో. అన్నిటికీ మించి 18 పురాణములు భూలోకంలో అంత తేలిగ్గా ప్రచారం అవ్వవు. పుస్తక రూపంలో ఉంటాయి కానీ మస్తక రూపంలోకి వెళ్ళవు. ఈ 18 పురాణాలని ప్రచారం చేయి. కొంతమంది ఈ పురాణములు కావు అని అంటూ ఉంటారు, అవి పట్టించుకోకుండా నీ పని చెయ్యి అన్నారు. ఎందుకంటే బ్రాహ్మణములు అని ఉంటాయి, వాటినే పురాణ సారాంశంగా మనకి ఇచ్చాడు వ్యాసుడు. కానీ ఈ బ్రాహ్మణములు వేరు, ఈ పురాణములు వేరు అనే భ్రమ కొందరు కలుగుతుందట. అలాంటి భ్రమలని నువ్వు పట్టించుకోకు, ఎవడేమనుకున్నా పట్టించుకోకు. ఎందుకంటే నీ శిష్యులు నీ కోసం ప్రాణం ఇస్తారు. ఎవడన్నా ఏదన్నా అంటే తుక్కురు ఎగ్గొడతారు, అంతగట్టి వాళ్ళు ఉంటారు. కాబట్టి 18 పురాణాలు ప్రచారం చెయ్యి అని నాకు అక్కడ కొంతమంది గురువులు చెప్పారు. సరే, వారి మాట తర్వాత నాకు మళ్ళీ పుట్టపర్తి సత్యసాయిబాబా వారు, నువ్వు పీఠస్థాపన చేస్తావు, నువ్వు గురువుగా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తావని చెప్పారు. ఇక అన్నిటికంటే నన్ను ఈ మార్గంలోకి నడిపిన మహానుభావులు జగద్గురువులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురువులు. ఇక ఆయన నేనంటే ప్రాణం పెట్టేస్తారు. అందువల్ల ఆ మహానుభావుల ఆశీస్సులు ఉన్నాయి. ఈ విధంగా నేను చాలా కాలం నుంచి పురాణాలు చెబుతున్నా, గురువుల ఆశీస్సుతో పీఠస్థాపన చేశాను 1986. ఎప్పుడు 1986లో ఉగాది నుంచి నా పురాణం మొదలెట్టాను. ఆనాటికి నాకు ఇంత విశాలమైనటువంటి గురుత్వం లేదు. క్రమంగా గురువుగా ఓ పీఠస్థాపన చేశాక ఇటు శిష్యులకి మంత్రోపదేశాలు చేస్తూ వాళ్ళ చేత యజ్ఞాలు చేయిస్తూ దాంతోపాటు పురాణ ప్రవచన రెండూ చేశాను. అంటే ఇప్పటికీ మీరు ఈ ఇంటర్వ్యూ తీసుకునే నాటికి 40 సంవత్సరాలు ఏది నేను పురాణ రంగంలో ప్రవేశించేప్పుడు. తర్వాత మంచి శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు. అటు సూర్యుడు ఇటు పడితేనే. ఒకసారి మా గురువు గారు నమ్మాక గురువాక్యంతో కర్తవ్యం అంతే. శరీరము, మనస్సు, ధనము ఈ రెండు నాకు గురువు యొక్క కటాక్షం వల్ల లభించాయి అని భావించిన వాడికి ఇంక ఏ విధమైనటువంటి దుఃఖము ఉండదు. తన్ను మన్ను ధన్ను తుచుకో, తన్ను మన్ను ధన్ను తుచు మేలగాయా అని మీరాబాయి అంటుంది. సమస్తము నేను నీలో లగ్నం చేశానందు కృష్ణుడిలో. పైకి శరీరం విడిగా కనపడుతుంది, ఇది నీలోనే ఉంది. నా ధనము నీలో ఉంది, మనస్సు నీలో ఉంది. ఎంత అద్భుతమైన పాట అండి. అలా ఉండాలి. తన్ను మన్ను ధన్ను సబ్బుకో తుజు మేలగాయా గోపాల రే గోపాల రే గోపాల రే తేరా ధ్యాను జ్ఞాను మన్ను భాయా జ్ఞాను మన్ను భాయా అని మళ్ళీ ఇదే మాట మహానుభావుడు నిమాయి అంటాడు. కాబట్టి ఒక్కొక్కడు వారి వారి భక్తితో పరమాత్మని పొందారు. గురువుని పొందాలనుకున్నటువంటి వాడికి ముందు ఉండవలసిన లక్షణం ఇందులో చెప్పాడు. ఆయన పేరు నామదేవుడు. ఎప్పుడు నామజపం చేయటం వల్ల కూడా ఆయన నామదేవుడు అన్నారు. అంటే ఆయన మాట ఎందుకు ఎత్తానంటే సమయానికి ఆయన గుర్తుకొచ్చాడు. ఆయన భక్తి నాకు గొప్పది కనుక ఆయనకు గురువు అంటే భక్తి. గురుదేవ, ఈ శరీరము మీకు సమర్పిస్తున్నాను, ఈ మనస్సు మీ యందు లగ్నం చేస్తున్నాను, నా ధనం మీది అని ఈ సర్వసమర్పణతో గురువుని సేవించటం వల్ల నామదేవుడు ఈ జన్మలోనే భక్త పుండరీకుడు స్థాపించినటువంటి పండరీపురానికి వెళ్ళి పాండురంగంలో కలిసిపోయాడు. శ్రీకృష్ణుడు సాందీపని దగ్గర ఇదే మాట అన్నాడు, గురుదేవా నా మనస్సు నీది, నా ధనము నీది, నా సమస్త నీది అన్నాడు. కాబట్టి గురువు అంటే దైవం, గురువు అంటే సమస్తం. గురువు యొక్క రహస్యములు దాచాలి. గురువు ఇచ్చిన మంత్రం ఎవరికి పడితే వాళ్ళకి పబ్లిక్ చేయకుండా, మా గురువు ఫలానా వాడు, ఆయన ఇచ్చిన మంత్రం ఆయన అనుమతి లేకుండా చెప్పము అనాలి. అందుకే రహస్యంగా మంత్రం జపం చేయాలి. గురువు గురించి చెప్పాలండి. మా గురువు ఫలానా వాడు అని గర్వంగా పదే పదే చెప్పమన్నారు. కానీ మంత్రం దగ్గరికి వచ్చేసరికి ఏమని చెప్పారు? రహస్యాతి రహస్యత్వాత్ అనాలి. అందువల్ల
గురువు దగ్గర భక్తితో ఉండాలి. చనువిచ్చాం కదా అని సంకెక్కకూడదు. వినయం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఆయన ఇచ్చిన మంత్ర అనుష్ఠానం చేయాలి. చెప్పిన పనులు సాధ్యమైనంత వరకు చేయాలి. అన్నీ ఎలాగో చేయలేరు. ఇప్పుడు ఉదాహరణకి అమెరికాలో ఉంటున్నారు, ఓ మంత్రం ఇచ్చాం, ఈ మంత్రం 24 గంటలు చేయమన్నప్పుడు ఒక్కోసారి మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు కనుక చేయలేకపోవచ్చు. అది దోషం కాదట. అక్కడ 24 గంటలు అంటే అర్థం మరీ బొత్తిగా పొద్దునుంచి రాత్రి దాకా అనే సమయం కాకుండా ఈ 24 అవర్స్ లేక నిరంతరం అనే శబ్దమునకు ఎప్పుడు వీలుంటే అప్పుడు అని అర్థం అన్నమాట. ఓసారి ఒక గురువు గారు, ఒరే నువ్వు సర్వకాల సర్వావస్థలో మంత్రం చెయ్యంటే వాడు లెటరీ కడుతూ కూడా ఈ మంత్రం చేయడం మొదలెట్టాడు. అక్కడ సర్వకాల సర్వావస్థలు అంటే కేవలం ఆ సమయంలోని కాదు, వీలున్నంత వరకు అర్థం తీసుకోవాలన్నమాట. అలా జపం చేస్తూ భక్తితో ఉంటే గురు భక్తి వల్ల తరిస్తాం. గురువు గారిలో శక్తి లేకపోయినా గురువు గారి మీదున్న భక్తి వల్ల పని సాధిస్తాము అని పరాశర సంహితలో ఆంజనేయుడు చెప్పాడండి. ఈ మటిని చెప్పడం కాదు. మంత్రము మీద, తీర్థం మీద, దైవం మీద, దైవజ్ఞుడి మీద, పురోహితుడి మీద, గురువు మీద ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా పనిచేస్తుంది. గురువు గారి మీద నమ్మకం లేనప్పుడు మంత్రం పనిచేయదు, ఆయన వల్ల మనకి ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి అన్నిటికంటే పరాకాష్ఠ గురుభక్తి అన్నారు. లేకపోతే కృష్ణుడు ఏమిటి జగద్గురువు అయ్యండి సాందీపుని కాళ్ళు పట్టుకోవడం ఏంటండి? పైగా అసలు గురువు అంటే అజ్ఞానం అనే చీకటి తొలగించేవాడని చెప్పినవాడు ఆయనే. ఈ విధంగా గురువుని భక్తితో పట్టుకుంటే ఈ జన్మలోనే తరిస్తాము. మనసు కలతపడినప్పుడు మీరు సూచించే ఆధ్యాత్మిక పద్ధతి ఏమిటి గురుగారు? సాధ్యమైనంత వరకు దేన్ని ఎక్కువ మనసుకు పట్టించుకోకండి. మానవ శరీరం అన్నాక దుఃఖాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం వస్తూ ఉంటాయి. ఓ చక్రం తిరుగుతుంది అనుకుందాం. ఓసారి బండి చక్రమో లేదా కారు చక్రమో కింద ఉన్నది పైకి వస్తుందా లేదా? ఇప్పుడు కింద గాలి కొట్టుకునే ట్యూబ్ కన్నం ఉంటుంది, అది ఎప్పుడు అక్కడే ఉంటే కారు అక్కడే ఉంటుంది. కాబట్టి తిరుగుతూ ఉంటే ఇది పైకి వస్తుంది, మళ్ళీ కింద కడుతుంది, పైకి వస్తుంది, కింద కడుతుంది. ఆ చక్రం ఎలా తిరుగుతుందో సుఖ దుఃఖాలు తిరుగుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువగా సుఖ దుఃఖాలని మనస్సుకి రానివ్వవు. కానీ ఒక్కొక్కప్పుడు వస్తాయి. అప్పుడు దుఃఖం వచ్చినప్పుడు తాత్కాలికం ఈ దుఃఖం, నేను ఈ దుఃఖం నుంచి బయటపడతాను, కారణం నా వెంట గురువు ఉన్నాడు, ఆ గురువు ఇచ్చిన మంత్రం ఉన్నది అని ధైర్యంతో నిలబడితే ఆ దుఃఖం తనంత తానే పోతుంది. సుఖం వచ్చినప్పుడు రెచ్చిపోకూడదు, ఇదంతా నా కష్టార్జితం, నేను పైకి వచ్చాను అని విర్రవీగి బాగా భోగాలు అనుభవించి భ్రష్టులు కాకూడదు. కాబట్టి సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవటం, ఈ రెండూ విడిచిపెట్టి ఆ రెంటిని సమానంగా స్వీకరించినటువంటి వాడు ముందు సగం దుఃఖంలోంచి బయటపడిపోతాడు. తర్వాత రెండోది, మాబోటి వాళ్ళని చెప్పిన గురువులు చెప్పిన పురాణములు శ్రద్ధగా వినండి. అందులో ప్రతి కథ సమయానికి మనకి ఆత్మధైర్యం ఇస్తుంది. గురువు మీద భక్తి, గురువు ఇచ్చిన మంత్రాన్ని జపం చేయటం, గురువు చెప్పిన పురాణ కథలు వినటం, ఆత్మబలం, వీటి ద్వారా దుఃఖములను అధిగమించవచ్చు. మేము ఎన్నోసార్లు ఎన్నో కష్టాలు పొంది, దుఃఖాలు పొంది, ఒక్కొక్కప్పుడు ప్రాణాపాయ స్థితిని కూడా పొంది, మరి కొద్దిసేపట్లో చచ్చిపోతామన్నంత స్థాయికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చినవాడు. మమ్మల్ని పడగొట్టడానికి చాలా శక్తులు ఆ రోజుల్లో తపస్సు చేస్తున్నప్పుడు చేశాయి. రాజమండ్రిలో పండితుడు ఉండేవాడు. ఆయన ఏలూరులో ఒక ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేసి రిటైర్ అయిన ఆయన, తర్వాత ఒక అవధాని, వీళ్ళంతా కలిసి నన్ను పడగొట్టడానికి చాలా భయంకరమైన కుట్ర చేశారు 1998లో. ఆ దెబ్బకి పతనం అయిపోయాడు, ఈయన పని అయిపోయింది, ఇంకా లేవాడు అనుకున్నారు చాలామంది. కానీ చిత్రం తెలిసిన ఈ కుట్ర చేసినటువంటి వాళ్ళల్లో ఒక ఆయనకేమో అనారోగ్యం వచ్చి ఆసుపత్రి పాలయ్యాడు, ఇప్పుడు లేడిపోయాడు. ఇందాకనే చెప్పానే ప్రసిద్ధికి ఎక్కిన ఒక ఆయన పడగొట్టాలనుకున్నవాడు, ఆయనకైతే కూతురికి పెళ్లి చేసి అల్లుడు తెచ్చిపోయాడు అంటే కొద్ది రోజులకి. ఇంకా మూడో ఆయన ఒక అవధాని గారికి భార్య ఎవరితోటి వెళ్ళిపోయింది, చచ్చినంత పని అయింది. తర్వాత ఇప్పటికి కూడా అందులో బయటపడడం చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి ఎందుకు చెప్తానంటే, మహాత్ములని పడగొట్టడానికి ఎప్పుడు ట్రై చేస్తారు, ట్రై చేసిన వాళ్ళు దెబ్బతింటారు కానీ వీళ్ళకేం అవదు. ఆ దృష్టిలో పెట్టుకుని మనం, కష్టాలు వస్తాయి, ఏమవుతుంది, ధైర్యంగా ఉంటే మన ఎవరూ ఏమీ చేయలేరు. నేను అప్పుడే ఒక పద్యం రాశాను, నీలకంఠేశ్వర శతకం అనేటటువంటి దాంట్లో
ఆ పుస్తకం పూర్తి చేశాను. అప్పటిదాకా పుస్తకం పూర్తవలే, ఈ పద్యంతో పూర్తి చేశాను. నన్ను వంచెను మిత్ర సంఘమకట, నన్ కాలముల్ మోసగించినది, అర్ధాశను ప్రాణబంధువులు వంచింపంగా, ధైర్యంబుతోడను కావ్యం వనపాయమల్సును నిష్టంగొల్చి, ధైర్యంబుతోడను కావ్యం వనపాయమల్చు నిను నిష్టంగొల్చి, తచ్చక్తి జీవన సంగ్రామమునందు గెలిచి తిని దేవా నీలకంఠేశ్వరా. అప్పుడు రాసిన పద్యం అన్నమాట. నన్ను వంచెను మిత్ర సంఘం ఒకట. నేను సాటివాళ్ళు అనుకున్న అవధానులు, పండితులు, మిత్రులు నన్ను మోసగించారు. ఆ సమయంలో నేను ఏకంగా గురుస్థానం కూడా ఇచ్చి గౌరవించిన ఇంకో అవధానం ఉన్నాడు. ఆయన కానీ ఆయన శిష్యుడు కానీ ఇద్దరు కూడా పడగొడదామని ప్రయత్నించారు ఈ శత్రులతో చేయగలిపి. కాలం కలిసి రానప్పుడు అందరూ మీద పడిపోతారమ్మా. అందువల్ల మిత్రులు మోసగించారు, కాలం మోసగించింది, సమయం అనుకూలంగా లేదు కనుక, జాతకం బాలేదు కనుక ఆ సమయంలో. ఇంకా డబ్బు మీద పిచ్చితో ఆ సమయంలో బంధువులు దెబ్బకొట్టారు. ఆ సమయంలో ధైర్యంగా నిలబడి, పరమేశ్వర నువ్వు నా వెంట ఉన్నావు, నేను రాసే కావ్యం నన్ను నిలబెడుతుందని భావించి నేను కావ్యాలు రాసుకుంటూ, శతకాలు రాసుకుంటూ, భక్తితో ప్రార్థనలు చేసుకుంటూ, పీఠంలో ఉన్న అమ్మవారిని పూజించుకుంటూ నిలబడ్డాను. అప్పుడు ఏమైంది? ఆ దేవతా శక్తి వల్ల, గురుకటాక్షం వల్ల జీవితం అనే సంగ్రామంలో నిలబడ్డాను, గెలిచాను. అయ్యా గెలవడం కాదు, ఆ తర్వాత 6 నెలలు తిరగకుండానే నా జాతకం అద్భుతంగా మారిపోయింది. నా తపశ్శక్తి, నా ఉపాసనా బలంతో టకటక అనుకున్నవని సాధించాం. పీఠం, ఆలయాల నిర్మాణం, అపూర్వమైన శిష్య బృందం ఇవన్నీ తయారయ్యి ఎంతో పూర్వం కంటే కొన్ని 1000 రెట్లు వేగంతో ముందుకెళ్ళిపోయాను. అప్పటిదాకా ఉన్న అవధానాలు వేరు, అక్కడి నుంచి స్పీడ్ అందుకుంది, పురాణాలు వేగం అందుకున్నాయి. గోడకి బంతిని కొడితే రివ్వును హరక్కు వచ్చినట్టుగా 1000 రెట్లు వేగంతో వచ్చే పైగా. అందువల్ల ఏమన్నాను? తచ్చక్తి జీవన సంగ్రామమునందు గెలిచి తిని దేవానీల కంఠేశ్వర అని భజన వేశాను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, కష్టాలు వస్తాయి, అప్పుడు భగవంతుడి పట్టుకో, గురువుని పట్టుకో, అధైర్యం మాత్రం ఎప్పుడూ పొందకో. ఈ మధ్యనే ఒక యూట్యూబ్లో ఛానల్ రన్ చేస్తున్న గొప్ప భక్తుడు ఉన్నాడు, ఒక ఆయన చాలా గొప్పవాడు. గురువు గారికి ఇష్టమైన శిష్యులు ఆయన ఒకడు. ఆయనకి చాలా కష్టాలు వచ్చాయి, అందరూ దాడి చేశారు మీద. గురువు గారు విసుగొచ్చేస్తోందండి అంటే హనుమత్ కవచం చదువుకొని వెంటనే కవచాన్ని ఉపదేశం చేసి పంపాను. 3వ రోజుకి సెట్ అయిపోయింది. ఇది ఇంటర్వ్యూలో పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, కాబట్టి విడిగా అడగండి, మీరు ఆయనే చెప్తాడు. అలా ఒకటి కాదు, ఎంతో మందికి ఎన్నో రకాలైనటువంటి కష్టములు వస్తూ పోతూ ఉంటాయి. అప్పుడే గురువుని పట్టుకో, ఆ గురువు మార్గంలో నడుచుకో, నీ జీవితం ఆనందమయం అవుతుంది. సమాజ నిర్మాణానికి ఆధ్యాత్మికత ఎలా దోహదపడుతుంది? అసలు అధ్యాత్మ శక్తి లేకపోతే సమాజం ఏముంది? ఎప్పుడైనా మనిషికి భౌతిక సుఖాలు, ఈ సుఖాలు తప్ప మరేమీ లేవు, అంతా నీ చేతిలోనే ఉంది అనుకుంటే అదొక అజ్ఞానం అయ్యి చివరికి మనిషి పతనానికి పంపుతుంది. అన్నీ తన చేతిలో ఉంటే అందరికీ కావాలనుకున్నప్పుడు పిల్లలు పుట్టరే, పెళ్ళి అవ్వాలనుకుంటే అవదే, అలాగే ఇల్లు కావాలంటే అందరూ కొనగలుగుతున్నారా? అందువల్ల ఎప్పుడూ కూడా మనిషి ఈ చరాచర జగత్తుని సృష్టిస్తున్నది, పోషిస్తున్నది, పాలిస్తున్నది ఒకానొక పరమాత్మ శక్తి, చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తిని నేను ఎప్పుడు ఉపాసించాలని కోరిక రావాలి. ఈ దౌర్భాగ్యపు నాస్తికవాదంలో పడకూడదు. ఎందుకంటే మాబోటి వాడు ఆ పరమాత్మ శక్తిని అనుభూతులతో చూచాం, ఆనందంతో దర్శించాం. కాబట్టి ఆధ్యాత్మిక శక్తి ఉంటే ముందు కొంతవరకు భీతి కలుగుతుంది. దేని మీద? పాపాల మీద. పాప భీతి లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారంటే ఆవులు చంపు తినొచ్చు, ఇంకో దాన్ని తినొచ్చు, బావి లేదు, వరస లేదు అని కొంతమంది కమ్యూనిస్టులు అంటున్నారంటే కారణం దేవుడి మీద నమ్మకం లేకపోవడం వల్ల. ఆ పాపం ఇప్పుడు అనుభవిస్తారు. అది ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాసం ఉంటే, ఈ పురాణాల మీద, గురువుల మీద నమ్మకం ఉంటే, ఈ పాపం చేస్తే ఈ నరకం వస్తుంది, ఇతరులను అన్యాయంగా బాధ పెట్టకూడదు, మనం జాగ్రత్తగా ఉన్నంత వరకు నడుచుకుందాం అనే ఒక ఊహ వస్తుంది. ఎప్పుడన్నా తెలియకుండా పాపం చేసినా లోపల భీతోటి ఏడిపిస్తున్నాడు. అంతర్యామి వాడు ఉంటాడు కదా, ఆధ్యాత్మిక జీవనం గడిపేవాడికి ఏదో టేబుల్ పశ్చాత్తాపం కలుగుతాయి. అయ్యో వాడిని మోసం చేశానే, వాడిని ఇలా అన్నానే అనే భయం కలుగుతుంది. ఆ మధ్యన తల్లిదండ్రుల్ని చాలా పీడించిన ఒక అబ్బాయి ఉన్నాడు.
చాలా బాధ పెట్టాడండి. ఒక్క ఏడాది గడిచాక ఇప్పుడు బాధపడుతున్నాడు. ఎందుకు అంత పిచ్చి పని చేశాను, మా అమ్మా నాన్నని తిట్టాను, ఆస్తి కోసం వెంటపడి ఏడిపించాను అని ఇప్పుడు పశ్చాత్తాపంతో మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళని సేవించి మంచి మార్గంలోకి వచ్చాడు. కారణం నా పురాణములు వినడమట. ఆధ్యాత్మిక జీవనం గడపడం మొదలుపెట్టాక తల్లిదండ్రులు గౌరవించాడు. ఇప్పుడు పూర్వంలో లేదు. ఇదివరకు దుఃఖంతో గడిపేవాడు, ఆనందంగా గడుపుతున్నాడు. కాబట్టి ఆ అధ్యాత్మ విషయ విశద మనీషి అయిన వాడు, ఈ రంగంలో అడుగుపెట్టి పెద్దలను గౌరవించి పురాణములు విన్నవాడు, ఉపాసన చేసినవాడు పెద్దలను గౌరవిస్తాడు, పాపం చేయడానికి భయపడతాడు, ఏదైనా కష్టం వస్తే బయటపడడానికి కావాల్సిన మార్గం వెతుక్కుంటాడు. వాడికి తెలియకుండానే కొండంత ఆత్మబలం పెరుగుతుంది. అప్పుడేమవుతుంది, జీవితం సుఖంగా గడుస్తుంది. దుఃఖాలు వచ్చినా వాటిని తొలగించుకుంటాడు. ఆధ్యాత్మిక జీవనం లేనివాడు వ్యసనాల పాలై, అనారోగ్యం పాలై, చెయ్యరాని పాపాలు చేసి కురంగి కురిసించి నశించిపోతాడు. కాబట్టి ఎప్పుడు ఆధ్యాత్మిక శక్తి ఉండవలసిందే అని కలుగుతూ మళ్ళీ మరొకసారి ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు కలుసుకుందాం. అది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. yours lovingly, శకుంతల.